జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము దత్తప్రభు వారి శిష్యులకు తెలిపిన జ్ఞాన మార్గంలో భాగంగా పరమేశ్వరుడు ఒక్కడే అనే విషయంలో, పరమేశ్వరుడు పరమేశ్వరి త్రిపురాదేవి ఒక్కరే అనే విషయంలో మనము పార్ట్ వైజ్గా వీడియో చేసుకుంటున్నాము. అందులో కొనసాగింపుగా ఈ వీడియో ఉంటుందండి. ఇది గారడివాణి మాయా అని తెలియగానే ఇంకా భయం ఉండదు. గారడివాణి గురించి మనం మాట్లాడుకున్న విషయం ఇది కొనసాగింపు. పైగా భయపడే వాళ్ళని చూసి నవ్వుతాడు. అలాగే ఆత్మజ్ఞాన సంపన్నులు మాయను అతిక్రమించి పోగలుగుతారు. వారెప్పుడూ దుఃఖించరు. కాబట్టి ఓ రాజా, నువ్వు ఇప్పుడు ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకో, ఈ మాయ నుంచి తరించు అన్నాడు. ముని బాలక, నువ్వు చెప్పిన ఉదాహరణలు నాకు తృప్తినివ్వలేదు. ఎందుచేతనంటే కలలో చూసేది కానీ గారడివాడు చూపించేది కానీ నిజమైనది కాదు, కేవలం ఉన్నట్లుగా భ్రాంతిని కలగజేస్తుంది. జాగ్రత్తావస్థలో కనిపించే పదార్థాలు సత్యమైనవి, వాటిని మనం వాడుకోవచ్చు. అవి కలలో మాదిరిగా కాక ఇతర కళలోని కూడా స్థిరంగా ఉంటాయి. అవి లేవు అనే జ్ఞాన రూపం అయిన బాధ వాడికి ఉండదు. కాబట్టి ఈ జగత్తు కళ లాంటిది కాదు కదా, జగత్తు స్వప్న సమానం కాదు అన్నాడు రాజు. ముని బాలకుడు, రాజా జాగ్రత్తగా విను. కలలో కనిపించే చెట్టు నీకు నీడనిచ్చి తాపాన్ని హరిస్తుంది, పళ్ళు పూలు ఇచ్చి తృప్తినిస్తుంది. అందువల్ల స్వప్నంలోని పదార్థాలు కూడా ఉపయోగపడేవిగా బాధితులుగా ఉన్నాయి, అబాధితులుగా ఉన్నాయి కదా, అవి కూడా స్థిరంగానే ఉంటున్నాయి. రాజు, స్వప్నంలో కనిపించేవి అన్నీ కూడా జాగ్రత్తావస్థలో భాషించడం లేదు అంటే మునికి బాధ కలుగుతుంది కదా. జగత్ ప్రపంచము ఆ విధంగా పూర్తిగా భాషించకపోవడం ఎప్పుడు లేదే. ముని బాలకుడు, సుషుప్తిలో జాగ్రత్త ప్రపంచము ఏమాత్రం భాషించదు. బాధ అంటే భాషించకపోవడమని కాదు. ఈనాడున్న జగత్ ప్రపంచమే రేపు కూడా ఉంటుంది. అందుకనే అది నిన్నటి వస్తువే అనుకుంటున్నాము. స్వప్నంలో ఉన్న పదార్థాలు ఆ విధంగా జాగ్రత్తలో అనువృత్తంగా లేవు కదా అనేది సందేహం. అనువృత్తం అంటే ఎడతెగకుండా ఒకే వరుసలో ఉండడం. అది నిజం కాదు. ఎందుకంటే స్వప్న వృత్తం కూడా మరునాడు అనువ్యక్తం అవుతూనే ఉన్నది. అయితే ఇది నిన్నటిది అని మర్నాడు అనుకుంటాము. అలాగే నిన్నటి స్వప్నమే ఇది అని అనిపించదు కదా. ఇది ఎక్కడ అనుభవంలో లేదు అని మళ్ళీ అనుమానం. జాగ్రత్తావస్థలో మాత్రం ఇది నిన్నటిదే అని ఎక్కడ అనిపిస్తున్నది. క్రియా వంటి క్షణికమైన భావాలు ప్రతిక్షణం నశిస్తూ ఉంటాయి. అందువల్ల అవి భాషించడం అనేది జరగదు. ఎప్పుడు క్రొత్త వస్తువులే భాషిస్తాయి. రాజు అడిగిన విషయం, క్షణికమైన నశిస్తాయి, వాటిని అనువృత్తి లేదు అన్నారు. బాగున్నది. మరి స్థిరంగా పర్వతాలు సముద్రాల వంటివి గతంలో ఉన్నవే ఉత్తర కాలంలో కూడా అనువ్యక్తమవుతున్నాయి కదా. ముని బాలకుని వివరణ, కలలో కూడా పెద్ద పెద్ద కలలు వస్తాయి. ఆ కలలో కొన్నేళ్ళు గడిచిపోతుంది. చాలా కాలం క్రిందట ఉన్న పుత్రులు మిత్రులే అప్పుడు కూడా ఉన్నారనిపిస్తుంది. ఇది సహజం, ఇది అనుభవమే. రాజు అడిగే క్వశ్చన్, అయితే కలలో కనిపించిన పుత్రులు మిత్రులు నిజం కాదు కాబట్టి అవి అనువ్యక్తమవుతున్నాయనడం కూడా నిజం కాదు కదా. ముని బాలకుని వివరణ, అలా అయితే జగత్తులో స్థిరంగా ఉన్నట్లు భాషించేది కూడా అసత్యమే. రాజా, అంద పరంపరగా వచ్చే విశ్వాసాన్ని వదిలిపెట్టి సూక్ష్మ దృష్టితో పరిశీలించు. ఈ శరీరం, వృక్షాలు, నదులు, పర్వతాలు అన్నీ క్షణభంగురాలే. క్షణక్షణం వాటి రూపం మారుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఆ అనువృత్తి అసత్యం కాదా అని చెప్పటానికి లేదు. ఈ శరీరంలోని కానీ పర్వతాలు మొదలైన వాటిలో మార్పు రాదు అనడం నిజం కాదు. సెలయేళ్ళు ప్రవహించడం వల్ల రాళ్ళు అరిగిపోతాయి, బ్రద్దలవుతాయి. సెలయేళ్ళు లేని చోట్ల ఎలుకలు చెదలు తవ్వడం వల్ల రాళ్ళు కృంగుతాయి. ఒక్కొక్కసారి పర్వతాలు పెరుగుతాయి, అలాగే భూమిలోకి దిగిపోతాయి. ఈ రకంగా పర్వతాలు, నదులు ఒకటేమిటి
అన్నీ తమ పూర్వ రూపాన్ని కోల్పోతాయి. ఇది అంతా విన్న రాజుకు మళ్ళీ అనుమానం వచ్చింది. కార్యరూపంలో కాకపోతే కారణ రూపంలో అనువృత్తి ఉంటుంది కదా అన్నాడు. దానికి మునిబాలకుడు, రాజా, భౌతికమైన కార్యాలన్నీ పంచభూతాల రూపంలో ఉన్నాయి. జగత్ ప్రపంచంలో లాగానే స్వప్న ప్రపంచంలో కూడా పృథివీ మొదలైన వాటిని చూస్తూనే ఉంటాము. అక్కడ స్వప్న పురుషుడు వాటిని అనుభవిస్తూనే ఉంటాడు. స్వప్నంలో కనిపించినవి అనంతరం కనిపించవు, కానీ జాగ్రత్త అవస్థలోని భావాలు అందరికీ కనిపిస్తాయి కదా. స్వప్నంలోని పదార్థాలు స్వప్నానంతరం కనిపించనట్లే జాగ్రత్త అవస్థలోని భావాలు సుషుప్తిలో ఉండవు. ఈ విధంగా క్రియాకారణం అనే రెండు జాగ్రత్తావస్థలకు సమానమే. జాగ్రత్తావస్థలో నేను మేలుకొని ఉన్నాను అనుకుంటాడు, మరి స్వప్నావస్థలో అలా అనుకోం కదా. కలలో చూసిన విషయాలను పూర్తిగా కానీ కొన్నింటిని కానీ మళ్ళీ జాగ్రత్తావస్థలో స్మరిస్తాడు. అలాగే జాగ్రత్తావస్థలోని విషయాలను స్వప్నంలో చూస్తాడు. కల వచ్చినప్పుడు తాను మెలకువగానే ఉన్నాను అనుకుంటాడు. ఈ రకంగా పూర్వ అనుభవ జ్ఞానం స్వప్నాలు రెండింటిలోనూ ఉంటుంది. అందుకే ఈ రెండింటికి భేదం లేదు. ఒకవేళ తేడా ఉంటే కలలో కనిపించిన బంధునాశనం గురించి దుఃఖించాలి కదా. కళ నిజం కాదని నీకు తెలుసు, అందుకే నీవు దుఃఖించడం లేదు. ఈ జగత్తు సత్యం అని నువ్వు అనుకుంటున్నావు. కళ నిజం కాదు అనుకున్నట్లుగానే ఈ జగత్తు కూడా నిజం కాదు అని భావిస్తే జగత్తంతా శూన్యమే అవుతుంది. రాజా, త్రాడును చూసి పాము అనుకుంటున్నావు. ఇది త్రాడే అని ఎప్పుడైతే భావించావో అప్పుడు అది పాము అనే భ్రాంతి పోతుంది. త్రాడు మాత్రమే మిగులుతుంది. అలాగే ఈ జగత్తంతా మిథ్య అని భావించు. ఉదాహరణగా ఇప్పుడు నేను సృష్టించిన జగత్తునే తీసుకో, అదంతా ఇట్టిదే కదా. అయినా ఈ పర్వతం చుట్టూ తిరిగి చూద్దాంరా అని రాజును పర్వతం చుట్టూ తిప్పి, చూశావా రాజా, ఈ పర్వతం ఎంత చిన్నదో, మరి ఇంత చిన్న పర్వతంలో ఇంత పెద్ద జగత్తును చూశావు కదా. మరి ఇది కళ నిజమా? ఈ లోకం ఉన్నదా లేదా? ఈ పర్వతంలో ఒకరోజు గడిచింది అంటే ఈ లోకంలో 120 కోట్ల సంవత్సరాలు గడిచాయి. ఇందులో ఏది సత్యం, ఏది అసత్యం? రాజా, రెండు వేరువేరు కళలొచ్చాయి. వాటిలో ఏది సత్యమో చెప్పగలమా? ఒకటి నిజమైతే రెండవది ఎందుకు కాకూడదు? కాబట్టి ఈ రెండు అసత్యాలే. ఈ జగత్తంతా భావన మాత్రమే. అందుచేత ఈ జగత్తంతా ఒక కళగా భావించి శోకాన్ని వదిలిపెట్టు. స్వప్నానికి ఆధారమైన ఈ ఆత్మ అద్దం వంటిది అని భావించి కలలో కలిగిన బంధు నాశనము, రాజ్య లాభం వల్ల ఏ రకంగా సుఖ దుఃఖాలు అనుభవించావో అదేవిధంగా జగత్తును కూడా ఒక కళగా భావించి పోయిన వారి కోసం విచారించకు. అన్ని వాసనలను వదిలివేసి ఆత్మ ఆనందాన్ని అనుభవించు. ఈ జగత్తు భావన మాత్రమే అని ఉపదేశించాడు రాజకుమారుడు. ఈ వీడియోలో ఇంతే అండి. మళ్ళొచ్చే వీడియోలో మనం దీని కొనసాగింపుగా వీడియో చేసుకుందాం. దత్తార్పణం. జయ గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.